సో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 నుంచి అయితే రోజుకు ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది, రోజుకు ఒక అప్డేట్ అయితే వైరల్ అవుతుంది. సో ఈ రోజు కూడా మనకి కొన్ని అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి RC16 గురించి. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో RC16 ఇది ఒక మల్టీ స్పోర్ట్స్ రూరల్ డ్రామా అండ్ ఈ స్టోరీ అంతా కూడా 2018 అండ్ 19 టైం పీరియడ్ లో రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అనమాట. సో ఈ RC16 కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఈ రోజు స్టార్ట్ అవుతుంది. సో ఈ షూటింగ్ లొకేషన్ చూసుకుంటే మన హైదరాబాద్ లో ఉన్న బూత్ బంగ్లా అనే సెట్ లో అయితే కొన్ని సీన్స్ అయితే ఈ రోజు షూట్ చేయబోతున్నారు. సో ఈ రోజు RC16 షూటింగ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారంటే ఒక పక్క రామ్ చరణ్ గారు, ఇంకొక పక్క మన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సో అలాగే ప్రభాస్ సీను, ఇంకా జోస్ రవి. సో వీళ్ళ కాంబినేషన్ కి సంబంధించిన సీన్లన్నీ అక్కడ బూత్ బంగ్లాలో షూట్ చేయబోతున్నారు. సో బూత్ బంగ్లాలో అంటే సాధారణంగా మనకి ఫైట్ సీన్ లాంటివి అలాంటివి షూట్ చేస్తారు. బట్ ఇక్కడ సో రామ్ చరణ్ అంటే ఒకే హీరో కాబట్టి ఫైట్ సీన్ లో ఉంటారు. అండ్ శివరాజ్ కుమార్ ఎందుకు ఆ ఫైట్ సీన్ లో ఉన్నారు అనేది ఒక డౌట్ ఉంది. మేబీ శివరాజ్ కుమార్ ఇందులో ఏమైనా యాంటాగనిస్ట్ ఏమైనా చేస్తున్నారా, లేకపోతే హీరో సైడ్ తీసుకొని రామ్ చరణ్ కి సపోర్ట్ గా ఫైట్ చేసే సీన్ ఏమైనా ఉందా అనేది మనకి తెలియాల్సి ఉంది. అండ్ అలాగే ప్రభాస్ సీన్ ఇంకా జోస్ రవి అంటే వీళ్ళిద్దరు కూడా కమీడియన్సే. సో ఒక టాలీవుడ్ హీరోయిన్ రామ్ చరణ్, ఇంకొక కన్నడ సూపర్ స్టార్ అయిన శివరాజ్ కుమార్ తో ఇద్దరు కమీడియన్స్ ప్రభాస్ సీన్ ఇంకా జోస్ రవి, వీళ్ళందరి కాంబినేషన్ లో ఎలాంటి సీన్ అక్కడ ఉండబోతుంది అనేది ఒక డౌట్ ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే RC16 కి సంబంధించిన పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని అయితే చెప్తున్నారు. సో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి పార్ట్ 2 అంటే అసలు ఫస్ట్ పార్ట్ ని ఇందులో ఎలా చేస్తారు, అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో ఎలాంటి లీడ్ ఇచ్చి అది పార్ట్ 2 కి సినిమా ఒకటి తీయబోతున్నారు అనేది ఇంకొక డౌట్ అయితే ఉంది. అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ మూవీలో మనకి రణబీర్ కపూర్ గారిని అయితే తీసుకోబోతున్నారని అయితే తెలిసింది. సో ఆల్రెడీ బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కి డైరెక్టర్ పుచ్చుబాబు అయితే స్టోరీ నెరేట్ చేశారని చెప్తున్నారు. సో ఆల్రెడీ రణబీర్ కపూర్ కూడా ఈ స్టోరీ నచ్చిందంట. సో రణబీర్ కపూర్ అంటే మనకి ఆల్రెడీ తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. అంతకుముందు మనకి రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమా డబ్ అయింది, కానీ తెలుగులో అయితే రణబీర్ కపూర్ కి ఆ సినిమా వల్ల పెద్ద క్రేజ్ అయితే ఏం రాలేదు. బట్ ఈ యానిమల్ మూవీతో మాత్రం తెలుగు ఆడియన్స్ లో కూడా బేబత్సమైన క్రేజ్ అయితే రణబీర్ కపూర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనకి బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన రణబీర్ కపూర్ RC16 లో ఉండబోతున్నారంటే అది గెస్ట్ రోలా లేకపోతే ఫుల్ లెంత్ రోలా అనేది కూడా ఒక డౌట్ ఉంది. కాబట్టి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రణబీర్ కపూర్ ఇందులో ఫుల్ లెంత్ రోల్ అయితే చేయడం లేదు, అలాగే గెస్ట్ రోల్ అని కూడా చెప్పలేం. టోటల్ గా రణబీర్ కపూర్ కి ఇందులో ఒక 5 minutes స్క్రీన్ స్పేస్ అయితే ఉండబోతుంది RC16 లో. కాబట్టి మేబీ రణబీర్ కపూర్ ఈ RC16 లో ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నాడు అనేది కూడా మనం ఒక గెస్ అయితే చేద్దాం. సో రణబీర్ కపూర్ లాంటి సూపర్ స్టార్ ని మనకి RC16 లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా రణబీర్ కపూర్ అయితే నెగిటివ్ రోల్ అయ్యి ఉండదు, ఒక పాజిటివ్ రోలే ఉంటది. కాబట్టి మేబీ స్పోర్ట్స్ మెన్ గా ఉన్న రామ్ చరణ్ కి ఏమైనా ఒకవేళ ఆ గేమ్ పరంగా ఏమైనా ఇబ్బంది కలగడం గానీ, సో రామ్ చరణ్ కి గేమ్ పరంగా అలాంటి ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ ఒక ఎక్స్పెక్టెడ్ స్పోర్ట్స్ పర్సన్ గా రణబీర్ కపూర్ ఏమైనా రామ్ చరణ్ కి హెల్ప్ చేసే రోల్ లాంటిది ఏమైనా ఉంటదా అనేది మనం గెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మామూలుగా గెస్ట్ అపీరియన్సెస్ అంటే మాక్సిమం హీరోకి హెల్ప్ చేసేవి గానీ, హీరోకి ఫర్ గా ఉన్న క్యారెక్టర్స్ గానీ ఈ సెలబ్రిటీస్ ప్లే చేస్తుంటారు. కాబట్టి మనం అలా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం రణబీర్ కపూర్ ను కూడా మనం ఈ మూవీలో ఒక స్పోర్ట్స్ పర్సన్ గా చూడబోతున్నామేమో అని నాకైతే అనిపిస్తుంది. అలాగే మనకి ఈ RC16 సినిమాకి పెద్ది అనే టైటిల్ తీసుకున్నారు అని అయితే చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా అఫీషియల్ గా అయితే ఇది మనకు బయటకు రాలేదు. బట్ ఈ RC16 కి పెద్ది అనే టైటిల్ అయితే మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు కూడా పెద్ది అయ్యి ఉండొచ్చు. సో దీన్ని నేను ఎలా చెప్తున్నానంటే ఆల్రెడీ మనకి గేమ్ చేంజర్ లో పెద్ద రామ్ చరణ్ పేరు అప్పన్న ఉంది. సో అలాగే పెద్ది అనేది ఎక్కువగా మనకి ఒక 40-50 years బ్యాక్ ఎక్కువ మందికి ఇలాంటి పేర్లు అయితే ఉండేవి. కాబట్టి మనకి విలేజ్ లో ఎక్కువ అలాంటి పేర్లు కూడా పెడుతుంటారు. కాబట్టి మేబీ పెద్ది అనేది కూడా మనకి RC16 టైటిల్ నేమ్ అయ్యి ఉండొచ్చు. ఇది ఓన్లీ నా గెస్ మాత్రమే, ఇంకా అఫీషియల్ గా అయితే రాలేదు. ఒకవేళ RC16 కి పెద్ది అనే టైటిల్ మీకు నచ్చిందా నచ్చలేదు అనేది కామెంట్ లో చెప్పండి. సో ఇది ఈ రోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.